ఏం చెయ్యాలనుకోవడం తప్పు, తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా శిక్షించాలనుకోవడం నేరం. కుళ్ళిపోయింది సమాజం దుర్గా, కుళ్ళిపోయింది. కూడు తినమంటున్నావా నన్ను? నువ్వు పెట్టే మంచినీళ్లలో నాకు కనబడేది సుబ్బారావు లాంటి ఎంతో మంది కన్నీళ్లు, నువ్వు పెట్టే కంచంలో నాకు కనబడేది మెతుకులు కాదు. చచ్చే ముందు దీనంగా అమాయకంగా కనబడ్డ మహాలక్ష్మి మోహం. చెప్పు, ఇప్పుడు కూడా తినమంటావా? నాకు డ్యూటీయే ప్రాణం అని తెలిసి కూడా తప్పు పట్టాడా జడ్జి గారు? రాయుడు బెదిరిస్తే వృత్తికి ద్రోహం చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడా డాక్టర్? ఇంకొకడు డబ్బులు ఇస్తే అమ్ముడుపోయాడా లాయర్? మై ఫాల్ట్, మై ఫాల్ట్, మై ఫాల్ట్. సారీ, సారీ దుర్గా, సారీ. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి పోంచి ప్లీజ్, ప్లీజ్. కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలే, నన్ను ఒంటరిగా వదిలే. సార్, ఇదిగోండి సార్ నా రెసిగ్నేషన్ లెటర్. ఎందుకు? ఎందుకేమిటి సార్, బంగారం లాంటి నా కూతుర్ని పాడు చేసి దాని చావుకు కారణమైన వాళ్ళని డ్యూటీలో ఉండి కూడా నేనేమీ చేయలేకపోయాను. కన్న కూతుర్నే కాపాడుకోలేని కాకి చొక్కా, పోలీసు బెల్ట్, తొక్కలో తుపాకీ నాకెందుకు సార్? ఎందుకు చేయాలి సార్ నేను డ్యూటీ? నేను బతకడం కోసమా? నాకు బతకాలని లేదు. నా భార్యను బతికించుకోవడం కోసమా? కూతురు ఎప్పుడైతే పోయిందో అప్పుడే అది బతుకున్న శవం అయిపోయింది. కన్న కూతుర్ని చంపేస్తే కూడా ఏం పేకలేకపోయాడు ఈ పిచ్చి పోలీసుడని వెకిలిగా నవ్వుకునే అవకాశం జనానికి ఇచ్చి డిపార్ట్మెంట్ చీప్ చేసి పోలీసులు బఫోన్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. సార్, కూతుర్ని చంపుకుని బతికే ధైర్యం నాకున్నా మనసు చంపుకుని డ్యూటీ చేసే ఓపిక నాకు లేదు సార్. నేను చెయ్యలేను సార్ ఈ డ్యూటీ, నాకు వద్దు సార్. సుబ్బారావు, ఏం మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాడి శిక్ష పడలేదని రిజైన్ చేస్తారా? సుడిగాలికి భయపడి దీపాలు ఆరిపోవచ్చు గాని నక్షత్రాలు ఆరిపోవు. మనం నక్షత్రాలు లాంటి వాళ్ళమనే వాటిని మన జబ్బకు పెట్టారు. నీకు న్యాయం జరుగుతుంది. ఎప్పుడు ఎలా అనేది నేను చెప్పను, చేసి చూపిస్తా. నా మీద నమ్మకం ఉంటే ఆ లెటర్ చించెళ్ళండి, లేదా అక్కడ ఉంచెళ్ళండి. హలో సార్, ఇక్కడ మార్కెట్ యార్డ్ లో రాయుడు మనుషులు వచ్చి దొమ్మి చేస్తున్నారు సార్. అంతా గొడవగా ఉంది, మీరు వెంటనే బయలుదేరి రావాలి సార్. వస్తున్నాను. శివాజీ, మా చిన్న పని నమ్మించి మోసం చేస్తావరా? నిన్ను కథం చేయనికే ఫోన్ చేసి పిలిపించిన. ఇవాళ మా చేతులు అయిపోయినావు.
హలో, స్టార్ట్ ఇమీడియట్లీ. అక్కడ ఎక్కడ నా శివాజీ సార్, ఎవడొచ్చినా వదిలేదు లేదు. ఓకే సార్. తోసేయండి లోపల. ఇంతమంది కళ్ళ ముందు ఒక పోలీస్ ఆఫీసర్ను చంపబోతుంటే ఒక్కడికి చేతులు రాలేదు ఆపడానికి. ఏం ఆపుతాం సార్, వాళ్ళకి అడ్డొస్తే కత్తులతో పొడి చంపేస్తారు సార్. ఏంట్రా చంపేది? రేయ్, మేం మనుషులం కదా, మమ్మల్ని పొడిస్తే దిగవా కత్తులు? పోలీసోడు పోయినా పర్వాలేదు, మీరు మాత్రం బాగుండాలి. ఇంట్లో కూరలో కొంచెం ఉప్పు తక్కువ వేస్తేనే పెళ్ళాన్ని కొడతారు, మార్కులు తక్కువ వస్తే పిల్లల్ని కొడతారు, ఆస్తి సరిగ్గా పంచలేదని తల్లిదండ్రులు కొడతారు. రౌడీల మ్యాటర్కి వస్తే మాత్రం పాయింట్లు తడుపుకుంటారు. రేపటి నుంచి రౌడీ అనేవాడి మీద మీరు తిరగబడకపోతే కొట్టేది వాళ్ళని కాదు, మిమ్మల్ని స్టేషన్లో పెట్టి బట్టలిప్పి మీ ఆడవాళ్లతోటి వాతలు పెట్టిస్తా. ఆ రోజు కోర్టులో ఏం కూశారా? మళ్ళీ చెప్పాలా? నడి రోడ్లో పెట్టి ఏం చేస్తావు? శివాజీ, మళ్ళీ దెబ్బకు దెబ్బ తీసుకుంటాను రా. నిన్ను నడి రోడ్లో వేసేకపోతే మేము రైలు మనుషులమే కాదురా. నిన్నే కాదు, నీ పెళ్ళాన్ని నీ కుటుంబాన్ని ఏం చేస్తాం? పోలీసుడికే చెయ్యి చూపిస్తావరా? చెయ్యే కాదు, కాలు కూడా చూపిస్తాం. ఏం పీకుతావు? ఏం పీకుతానా? కానిస్టేబుల్, ఓపెన్ ద సెల్. ఏం పీకుతారా? పోలీసులతో పెట్టుకుంటారా? చెత్త ఎదవల్లరా? ఈ పోలీస్ స్టేషన్ లో ఒక్క పోలీసుని కూడా వదలరా. ఎస్పీ ఏ మార్కెట్ లో అయితే మమ్మల్ని కొట్టాడో అదే మార్కెట్ లో వాడి పెళ్ళాన్ని బట్టలిప్పదీసి రేప్ చేస్తాం. ఏం పీకుతావు? మా ఎస్పీ తింటారా? కండిషన్ ఏంటి డాక్టర్ గారు? తలకు తగిలిన బలమైన గాయం వలన సబ్ కన్జెక్టివ్ హెమరైజ్ అయింది. 24 అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టాలి.